మీరు రాజీనామా చేయవద్దని రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కానీ ఇతర నేతలు కానీ ఎవరు మీతో మాట్లాడలేదా రాజీనామా చేయొద్దు కొద్దిసేపు ఆగమనని? లే, మా సంజయ్ అన్న నాతో మాట్లాడిండు స్టేట్ ఆఫీస్లోనే, అభయ్ పాటిల్ గారు మాట్లాడిండ్రు. కానీ నేను వాళ్ళకి చెప్పిన, సంజయ్ భాయ్ చాలా అయిపోయింది. 11 ఇయర్స్ సంజయ్ భాయ్, 11 ఇయర్స్ వరకు నేను పోరాడుతున్నా. బయట శత్రులతో కాదు, మన పార్టీ వాళ్ళతోనే. నేను చాలాసార్లు అన్నా, అయ్యా 190 నియోజకవర్గం ఉన్నాయి, 180 నియోజకవర్గంలో మీ ఎనర్జీ ఖర్చు చేయండి. అక్కడ గవర్నమెంట్ తీసుకుంటా అంటే అక్కడ ఎమ్మెల్యే గెలవడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ చేయరు. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెడతారు? రాజాసింగ్కే ఇబ్బంది పెడతారు, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఇబ్బంది పెడతారు, ఆయన జిల్లాలోనే ఇబ్బంది పెడతారు. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన, అరే భయ్ నాకెందుకు ఇబ్బంది పెడతారు? నాకు ఇబ్బంది పెడితే మీకు లాభం ఏమున్నది? కానీ వినరు. అదే నా నియోజకవర్గంకి డిస్టర్బ్, నా జిల్లాకి డిస్టర్బ్. గతంలో కూడా చాలా జరిగింది. ఫస్ట్ టైం ఈ 23 ఎన్నికల్లో అప్పు తీసుకొని ఎలక్షన్ కొట్లాడినా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు కూడా అప్పు తీసుకోలే. ఫస్ట్ టైం అప్పు తీసుకొని ఎలక్షన్ కొట్లాడినా. ఇప్పుడు అప్పు తీరాలంటే నా ఇల్లు అమ్మాలి, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి. ఆ పరిస్థితి వచ్చింది. ఓకే,